రెడీ ఐశ్వర్య గారు? రెడీ అండి. ఇంతకీ ఏమని చేస్తున్నారు? కరేపాకు ఖర్జూరం హల్వా అండి. చూసారు కదండి, చాలా వెరైటీ కాంబినేషన్ లో ఐశ్వర్య గారు ఈరోజు హల్వా తయారు చేయబోతున్నారు. మరి కరివేపాకు ఖర్జూరం హల్వా తయారు చేయడానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఎండు ఖర్జూరం 100 గ్రాములు, కరివేపాకు 1 కప్పు, వేరుశెనగ గుళ్ళు 1 కప్పు, పచ్చి కొబ్బరి తురుము 1 కప్పు, జీడిపప్పు 1/2 కప్పు, యాలకుల పొడి కొద్దిగా, తీపి కోవా 1/2 కప్పు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, పంచదార 1/2 కప్పు. స్టార్ట్. ఈ వేరుశెనగ గుళ్ళు వేయించి పౌడర్ చేశారండి, పొట్టు తీసి. ఓకే. ఈ పక్కన పెట్టుకుని కొబ్బరి అండి, ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏం వేయకుండా వేయించాలండి ఇవి. ఓకే. నెయ్యి వేద్దామండి. ఇది కూడా కొంచెం దూరంగా వేయించుకోవాలా కాజు? వేయించుకోవాలి. కరివేపాకు వేద్దామండి. కాజు వేయించడం అయిపోయింది. ఇప్పుడు పంచదార 1/2 కప్ తీసుకోనండి. ఇది లేతపాకు ఉందని వాళ్ళండి. దీనిలో ఒక్కొక్క ఇంగ్రీడియంట్స్ వేద్దామండి. ఇప్పుడు వేరుశెనగ గుళ్ళు పౌడర్ వేస్తుందండి, ఖర్జూరం పౌడర్ వేస్తుందండి, ఇప్పుడు కొబ్బరి వేస్తుందండి, కరివేపాకు తురుము వేస్తుందండి. అవునా ఐశ్వర్య గారు, కరివేపాకు పొడి వేసేసారు కదా, ఇందాక కరివేపాకు వేయించడం చూసాను, మరి దాన్ని మిక్సీ ఎప్పుడు పట్టేశారు మీరు? చల్లారిన తర్వాత పౌడర్ చేయాలండి, కాబట్టి టైం సేవింగ్ కోసం ఆల్రెడీ చేసింది. అవును. ఓకే. ఇప్పుడు స్వీట్ కోవా వేస్తున్నాను, తర్వాత జీడిపప్పు అండి, ఇందాక వేయించిన జీడిపప్పు, ఎలాచీ పౌడర్ అండి. ప్లేట్లో తీసేసేయండి, ఫాస్ట్. టైం తక్కువే అయింది. ఏంటి ఖర్జూరం అమ్మాయిలు చేశారా? అవునండి. నైస్. ఇదేమో పికాక్ అండ్ బాగుంది, అంటే ఈ కలర్ కాంబినేషన్ కానీ ఎవ్రీథింగ్ కదా. వెరీ నైస్. ఓకే, మీ నెమలి ఇక్కడ పెట్టేస్తున్నాను. కరివేపాకు ఖర్జూరం హల్వా రెడీ అయిపోయింది. ఓకే, మరి కరివేపాకు ఖర్జూరం హల్వా రెడీ అయిపోయింది. టైం ఏమో 12 నిమిషాల 40 సెకండ్లు.